సరే అబార్షన్ అయింది, ధైర్యంగా ఉండాలి. మళ్ళీ అగైన్ అబార్షన్ తట్టుకునేటట్టు నువ్వు ఉంటే నీ చుట్టూ ఉన్న మనుషుల మాటలు పట్టించుకో. లేదు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ నాకు రావద్దు అనుకుంటే చుట్టూ ఉన్న మనుషులని వదిలిపెట్టేసి వాళ్ళని మాటలు పట్టించుకుంటే నీకు స్ట్రెస్ పెరిగి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ కూడా పెరిగి మళ్ళీ నీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది. ఇది డెఫినెట్గా. వాట్ ఈజ్ ప్రొలాక్టిన్ అని కొట్టు యూట్యూబ్లో, లేదు గూగుల్లో కొట్టు, దాని ప్రొలాక్టిన్ గురించి చెప్తారు. థైరాయిడ్ ఒక్కటే హార్మోన్ ఉందని ప్లీజ్ థైరాయిడ్ 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 అని థైరాయిడ్ వినబడి ఇది కాకండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి పిల్లలు పుట్టిరు పుట్టని. సో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది, ప్రొజెస్టరాన్ అని ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అందులో మెయిన్ ప్రొలాక్టిన్. దీని గురించి చాలామంది అసలు ఎవరు మాట్లాడలే. సో ప్రొలాక్టిన్ గురించి తెలుసుకోండి. అది కొంచెం కొన్ని తింటే తగ్గుతుంది. మెడిసిన్ కూడా ఉంది దానికి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ పెరగకుండా చూసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మనకు కొన్నిసార్లు దాని సిమ్టమ్స్ కూడా ఉండదు. ఇప్పుడు థైరాయిడ్ వస్తే కొంతమంది లావు అవుతారు, కొంతమంది సన్నగా అవుతారు, కొంతమందికి ఇక్కడ కొంచెం తేడాగా ఉంటుంది. కానీ ప్రొలాక్టిన్ కొన్నిసార్లు దాని సిమ్టమ్స్ చూపెట్టదు కూడా, ఎలాంటి సిమ్టమ్ కూడా. అది మనకు బ్లడ్ టెస్ట్లోనే తెలుస్తుంది. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా అబార్షన్ అయిన వాళ్ళకు కంటే కూడా అబార్షన్ అయిన వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేటోళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా, ప్లీజ్ మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు పుట్టరు కదా అని చెప్పేసి అందరికీ పుట్టాలని రూల్ ఏం లేదు. నేను అగైన్ ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా ఇదే చెప్పిన, అబార్షన్ అయిన వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని. అగైన్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి మీ నెగిటివ్ మాటలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. అసలు మీరు నెగిటివ్ మాటలు మాట్లాడాలనుకుంటే వెళ్ళకండి. మీరు 100 క్వశ్చన్లు వాళ్ళని అడగకండి. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళ సిచ్యువేషన్లో ఉండరు. సరే పర్లేదు, ఇంకొకసారికి అంత బాగా అవుతుందని ఒక్క పాజిటివ్ మాట మాట్లాడండి. ఇట్లా ఎందుకు చేసినావు, గట్ల ఎందుకు చేసినావు, ఇట్లా ఎందుకు అయింది, అట్లా ఎందుకు అయింది, నువ్వు ఇట్లా లేవా అట్లా లేవా, ఇది అది అని 100 అనకండి. అయిపోయింది, అది అయిపోయింది. ఆమెకు అబార్షన్ అయిపోయింది, ఆ బేబీ ఆమెతో లేదు. 100 మాటలు ఇట్లా చేసి ఉంటే బాగుండు, అట్లా చేసి ఉంటే బాగుండు. పోగొట్టుకొని వాళ్ళే బాధపడాలి, మీ మాటలకి వాళ్ళే బాధపడాలి. ఇంకా ఆవేశం వస్తుంది మాటలు అనడానికి, కానీ మాట్లాడొద్దు కాబట్టి, అన్ని విధాలు ఇక్కడ మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడకుండా